ఆయనే చెప్పారని ఈవిడ కూడా ఇంత క్రిమినల్ మైండ్ ఉంది కదా సార్, ఈవిడే ఒకవేళ పెట్టుకుందేమో. ఈవిడ మరి అవన్నీ తెచ్చానని చెప్తుంటే నేను వెనకుందా ఆమెనే నేనే అని చెబుతున్నాడు కదా మూర్తి. ఇప్పుడు గౌతమి చౌదరి ఒక బెడ్రూమ్లో వాళ్ళ మామగారి బెడ్రూమ్లో ఎవడన్నా పెడతాడండి కెమెరాలు? వాళ్ళ మామయ్య గారి బెడ్రూమ్ లో పెట్టారు. మరి అదే కదా దరిద్రం. వాళ్ళ ఆయన బెడ్రూమ్ లో, వాళ్ళ ఆయన అంటే ఏమో సంసార పక్షంగా ఉండేవాళ్ళు ఎవడన్నా పెడతారండి? క్రిమినల్స్ పెడతారట కెమెరాలు. ఈ కెమెరాల సిస్టమ్ పెట్టించింది ఎవరు? మూర్తి. ఈ స్టింగ్ ఆపరేషన్లు ఇంతకుముందు ఆయనకి అలవాటే స్టింగ్ ఆపరేషన్లు వేయటం. ఈ స్టింగ్ ఆపరేషన్ ఎట్లా చేయాలి దాంట్లో ఏం లేదు. అందుకనే ధర్మ ఏముంటే చూపించుకొని టెలికాస్ట్ చేయండి నేను వస్తాను రెండు అంటుంది కదా. ఈ యొక్క స్టింగ్ ఆపరేషన్లో బయట అలవాటు అయిపోయి నువ్వు ఇట్లా ఏవో వీడియోలు తీసిరా. ఇప్పుడు ఆయన స్నానం చేసి ఏదో బయటకు వచ్చి ఉంటాడు, నగ్నంగా ఉన్న వీడియో ఉంటుంది, అవి పెట్టుకుని బెదిరిస్తారు. ఇదిగో అని చూపిస్తారు పక్క. ఇప్పుడు ఏమీ లేని వీడియో మొన్న ఇంత మొక్కను చూపించి ఊరు మొత్తం గబ్బు చేశారు ఇద్దరు కలిసి. రేపు పొద్దున స్నానం చేసి బయటకు వస్తాడు బెడ్రూమ్లో ధర్మ మహేష్. వాళ్ళ సొంత కొంపలో ఎట్లుంటారో తెలుసు కదా. ఇప్పుడు ఎవరెళ్ళల్లో వాళ్ళకి తెలుసు. దాని క్లిప్ తీసి అదిగో పక్కన ఎవరో ఉన్నారు ఇంకో హీరోయిన్ ఉంది అంటారు. కానీ ఇతను మాత్రం బట్టలు ఉండవు కదా. ప్రజలు ఏమనుకుంటారు ఇక్కడ ఏదో అయింది అనుకుంటారు, దాన్ని బ్లర్ చేస్తారు. ఇట్ట అది బ్లాక్మెయిల్ అండి. ఇట్లాంటి క్రిమినల్ నేచర్తో ఇప్పుడు పోలీసుల్ని పొలిటీషియన్ని గుప్పెట్లో పెట్టుకున్నాడు మూర్తి. ఇప్పుడు సాయం అడుగుతున్నాడు, ఏంటి మరి చేయండి కొంచెం, మరి నాకు కూడా చేయండి అని. సార్ మరి ఇందులో వైఎస్ఆర్సీపీ టీడీపీ ఇన్వాల్వ్మెంట్ ఉందని మళ్ళీ వార్తలు వస్తాయి. ఏమండి వైఎస్ఆర్సీపీయా టీడీపీ ఎవరు వస్తారండి? పొలిటీషియన్స్కి రూపాయి పని ఉందా? గౌతమి చౌదరి ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఒక విల్లా తీసుకొని అద్దెకి తీసుకొని గౌతమి చౌదరికి చెప్పి నువ్వు మూర్తిని పిలువు, మూర్తిని ఇంటికి వచ్చినప్పుడు మొత్తం ఇదంతా ట్రాప్ చేయని, మూర్తిని ట్రాప్ చేయని చెప్పేసి హనీపాటింగ్ చేపిస్తారండి ఎవరన్నా? అంటే మూర్తికి బుద్ధి ఉండదా? ఇప్పుడు మూర్తికి అయ్య తరపా అమ్మ తరపా? నా కజిన్ పరిచయం చేసింది. ఇప్పుడు మూర్తి ఏమంటాడు, గౌతమి చౌదరి నీకు ఎలా తెలుసు అంటే నాకు వాళ్ళ కజిన్ పరిచయం చేశాడు అని అంటాడు. ఆ కజిన్ ఎవరు? వాళ్ళ అమ్మ తరపా ఏ తరపా? గౌతమి చౌదరి అమ్మ తరపా వాళ్ళ ఫాదర్ తరపా? మహేష్ ఫాదర్ తరపా అమ్మ తరపా? లేదు సార్, ఇది క్లారిటీ లేదు. మరి ఆయన ఎవరి తరపు? మరి ఆ మధ్యలో ఉన్న వ్యక్తి పరిచయం చేసిన వ్యక్తి కూడా వాళ్ళకి చుట్టాలు కాదు, ఆయనే అవుట్ సైడర్. ఆ అవుట్ సైడర్ మళ్ళీ మూర్తిని పరిచయం చేశాడంట ఫ్యామిలీకి. ఆ తర్వాత నేను ఫ్యామిలీలో ఒకడినయ్యాను అంటాడు. మళ్ళీ రీల్స్లో ఏం చెప్తాడు, ఫ్యామిలీ వద్దు ఏమొద్దు నాలాగా ఒంటరిగా ఉండండి, నేను ఒక ఏక్ నిరంజన్ని, అమ్మ లేదు అయ్యా లేదు అనుకుంటే పాటలు పడుకుంటూ ఉంటాడు బయట రీల్స్లో. చెప్తున్నా పెళ్ళిళ్ళే చేసుకోవద్దు అంటాడు. ఆయన సైకాలజీ చూడండి. ఆయనకి ఇష్టం లేదు ఎవరైనా కలిసి ఉంటే ఇష్టం ఉండదు. ఆయన ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ మైండ్ సెట్ ఉందనేది ఆయన రీల్స్లో తెలుస్తుంది. ఆయనే బయట పెట్టుకున్నాడు. అదే క్యారెక్టర్ని ఈ మంచిగా ఉన్న కుటుంబాన్ని వేరేలా చేశాడు. ఫస్ట్ వీళ్ళిద్దరు సరిగ్గా ఉంటే కదా సార్, మీరైనా లేకపోతే మూర్తి గారైనా లేకపోతే ఇంకెవరైనా సరిగ్గా ఏముంది. ఇప్పుడు సున్నాలు పెట్టాలంటే పెద్ద విషయం కాదు కదండి. ఇప్పుడు ఇప్పుడు ఆయనకి ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది, ఫిల్మ్ ఇండస్ట్రీలో తిరుగుతుంటాడు. తిన్నప్పుడు ఏంటి మీ ఆయన రాలేదు, టైం అంత ఇదిగా రాలేరండి. టైం టు టైం ఇప్పుడు ఆయన సాఫ్ట్వేర్ జాబ్ కాదు కదా. ఫిల్మ్ ఇండస్ట్రీలో అర్ధరైతులు 2, 3, 4 కూడా ఇద్దా స్టోరీ టెల్లింగ్లో, మ్యూజిక్ ఏంటంలో, లేదంటే వేరే సినిమా గురించి పిలిచినప్పుడు ఇలాంటి సంఘటనలు ఉంటాయి కదా. ఏమో ఖాళీగా ఉన్నప్పుడల్లా ఈయన పోయి ఓదారుస్తుంటాడు అనమాట. అదే కదా చెప్పింది, నేను ఒకసారి వెళ్ళాను ఆ ఇంటికి అన్నాడు. తర్వాత ధర్మ మహేష్ ప్రూఫ్స్ ఉన్నాయి, ఆయన చూపిస్తున్నాడు. ఒకసారి అని ఒప్పుకుంటావా, ఎన్నిసార్లు వెళ్ళావో నన్ను ప్రూవ్ చేయమంటావా అని కామ్ అయిపోతున్నాడు మళ్ళీ. ఇప్పుడు అవుట్ సైడర్ మూర్తి అని ఆయన. వాళ్ళ ఇంట్లో ఏం పని అంటున్నా, రూపాయి పని లేదు కదా. ఏమంటాడు, నా ఎదురుగా కెమెరామెన్ ఉన్నాడు, వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు, నువ్వు చెప్తే వచ్చిన వాళ్ళు చెప్తే కూడా వెళ్ళిపోతారు కదా. సో ఇవన్నీ వేస్ట్. వీళ్ళిద్దరు విషయంలో తను అసలు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారో క్లారిటీ లేదు, అసలు ఎందుకు ఉంటున్నారో అర్థం కాలేదు. వచ్చిండు అంటే ఆ దరిద్రం మనకు వద్దంటున్నా. నేనేమంటున్నా, అసలు ఆ దరిద్రమే మనకు వద్దంటున్నా. కానీ మనం ఆ దరిద్రం గురించి ఎప్పుడు మాట్లాడుకుంటాం, ఎప్పుడైతే మహేష్ గురించి ఇట్లా పాయింట్ చేస్తారో అప్పుడు మాట్లాడతాం మనం. మహేష్ని ఏమంటున్నారు, నీకు అక్రమ సంబంధాలు ఉన్నాయి అంటున్నారు, దానికి ప్రూఫ్స్ లేవు. అలా మాట్లాడిన ప్రతిసారి మహేష్ ఏమడుగుతున్నాడు, అసలు నువ్వు నా కొంపల పని ఏంట్రా బాబు, నీకు నా పళ్ళెంలో తీసి రీల్స్ చేయటం. ఇప్పుడు ఎవరింటికైనా వెళ్తారు, ప్లేట్లు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఇంట్లో ప్లేట్లు ఉంటాయిగా అంటాడు. తెలుసు ప్లేట్లు ఉంటాయి, ఎవరింటికైనా వెళ్తే రీల్స్ చేసుకోరుగా. రెండోది ఏంటి, మూర్తి అంటాడు లైవ్లో, అదే టీవీ5 మళ్ళీ మన ఓపెన్ చేశాడు, మళ్ళీ షట్టర్ గౌతమి చౌదరి షట్టర్ ఓపెన్ చేశాడు అక్కడ ఏది వీడియో చేయడానికి. చేసి మళ్ళీ ఏమంటాడు, గౌతమి చౌదరి ఇల్లు పబ్లిక్ ప్లేస్ అంట. ఇల్లు పబ్లిక్ ప్లేసా ఎక్కడైనా? చెప్పండి. గౌతమి చౌదరి ఇల్లు పబ్లిక్ ప్లేస్ అని చెబుతుండు. అంటే పబ్లిక్ ప్లేస్ అంటే ఎవరైనా వెళ్ళొచ్చా ఇంటికి? అలా ఉండదు సార్, ఇల్లు అంటే ప్రైవేట్ కదా సార్. ప్రైవేటు. ఈయన అవుట్ సైడర్ కదా, రూపాయి పని ఉందా? ఆయన అంటున్నాడు, నువ్వు పళ్ళని తీసుకొని వెళ్ళలేదు. సరే వెళ్తే వెళ్ళావు, వెళ్ళి రీల్స్ చేసుకుంటు, నువ్వు అవుట్ సైడర్, నువ్వు ఎవడో తెలియదు,
వాళ్ళు అంటున్నాడు ఎవరు ఈయన అంటున్నాడు ఈ మాటలన్నీ అంటుంది ఎవరు మన ధర్మ మహేష్. అరే గొట్టం నువ్వు అసలు నాకు నాకు రూపాయి పని ఉంది, నా ఇంటికి వస్తావేంట్రా నువ్వు అని తిడుతున్నాడు, పిచ్చి తిట్లు తిడుతున్నాడు. మరి ఆయన ఏమండి హస్బెండ్ అండ్ వైఫ్ అండి, ఇంత కోపం వస్తుంది చెప్పండి. ఇది సీక్రెట్గా ఉంటే అందుకని డైవర్ తీసేసుకునేవాడు. దీన్ని తీసుకొచ్చి టీవీ ముందు పెట్టేసరికి ఇంకా మెంటల్ వచ్చేస్తుంది ఆయనకి. వాళ్ళకి ఫ్యామిలీ లెగసీ ఉంది చాలా చాలా. వాళ్ళ తాతగారు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వచ్చి అగ్రికల్చర్ మినిస్టర్ అని చేసి చాలా మంచి పేరు ఉంది వాళ్ళకి. వాళ్ళ ఫాదర్ ఒక 20,000 కంటి ఆపరేషన్లని అని ఊరు మొత్తం అక్కడికి వెళ్ళి అడగండి. ఎప్పుడు మైక్ పట్టుకొని వెళ్ళాడైతే ఒక్క నెగిటివ్గా ఒక్కడు మాట్లాడు, అంత పాజిటివ్గా ఉంటుంది. ఇప్పుడు డొనేషన్స్ అని గుళ్ళు కట్టించడం, బళ్ళు కట్టించడం, చాలా సంఘసేవ చేశారు వాళ్ళు. పొలిటికల్గా ఎప్పుడు నేను ఎమ్మెల్యేనో ఎంపీని అవుదాం అనుకోవాలి ఆయన. ఎప్పుడు ఎంతసేపు ఉన్న దాంట్లో ఎంతో కొంత లేని వాళ్ళకి పెట్టిన వాళ్ళు వాళ్ళని తీసుకొని వచ్చి పబ్లిక్గా ఈ రకంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. ఎట్లా ఉంటుంది చెప్పండి, పిచ్చెక్కిపోద్ది. మామూలుగా ఉన్న మనిషి కూడా మెంటల్ వచ్చేద్ది.